అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో ఉన్నియాప్పం స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. శబరిమలలో అయ్యప్ప స్వామి ప్రసాదాలలో అరవణ పాయసం ఎంత ఫేమస్సో అలాగే ఉన్నియాప్పం కూడా అంతే ఫేమస్. వారం 10 రోజులు కూడా ఇవి నిలువ ఉంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే. అరటిపండుతో ఈ స్వీట్ ని చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. మంచి హెల్దీ రెసిపీ కూడా. మనం ఇంట్లో పిల్లలకి స్నాక్స్ రూపంలో కూడా వీటిని చేసి పెట్టచ్చు. పెద్దగా పని ఉండదు, చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు. అలా తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. తినే కొద్దీ దీని టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్ గా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. అరవణ పాయసాన్ని కూడా ఎలా చేసుకోవచ్చో లాస్ట్ ఇయర్ వీడియో చేశానండి. ఇంతవరకు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఉన్నియాప్పం రెసిపీని ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. ముందుగా దీనికోసం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 1 కప్పు దాకా బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని నీళ్లు పోసి 2 లేదా 3 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇక్కడ మీరు ఏ బియ్యాన్నైనా వాడచ్చు. రేషన్ బియ్యం అయినా యూస్ చేయొచ్చు, సోనా మసూరి బియ్యం అయినా వాడచ్చు. నేను ఇంట్లో వాడే సింగిల్ పాలిష్ రైస్ ని ఇక్కడ వాడుతున్నాను. నెక్స్ట్ మనం బెల్లం పాకం తయారు చేసుకోవాలి. ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని తీసుకోండి. బెల్లం మరీ ఎక్కువ వేసేస్తే ఉన్నియాప్పం ఎక్కువ తినలేమన్నమాట. స్వీట్నెస్ బాగా డామినేట్ చేయకూడదు. మైల్డ్ స్వీట్నెస్ ఉంటేనే ఈ ఉన్నియాప్పం బాగుంటుందండి. బెల్లం కరగడం కోసం 2-3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసుకుని బెల్లాన్ని బాగా చక్కగా లో ఫ్లేమ్లో కరగబెట్టుకోండి. బెల్లం పాకం రావక్కర్లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలన్నమాట. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని కాస్త నేతిలో వేయించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1/3 కప్పు దాకా తురిమిన పచ్చి కొబ్బరి తురుముని వేసుకుని దోరగా వేయించండి. లైట్గా గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకున్నాక స్టవ్ ఆపి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బియ్యం ఇలా నానిన తర్వాత నానిన బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేయండి. 2-3 సార్లు పాటు నీళ్లు పోసి బాగా కడిగి నీళ్లు లేకుండా వాడ్ చేసుకుని ఆ బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ బియ్యంతో పాటుగా ఒక 3 యాలకుల్ని కూడా వేసేసి నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పొడుగు అరటిపళ్ళు ఉంటాయి కదండి, అది 1 అరటిపండు దాకా బాగా పండింది ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లం పాకాన్ని చల్లారనిచ్చి ఇలా వడకట్టుకుని ఈ మిక్సీ జార్లోకి వేసేసేయండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇవి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే ఇందులోకి నీళ్ళు అనేవి అస్సలు వేయకూడదండి. ఈ బెల్లం పాకంతో వచ్చే నీళ్లతోనే మనం మొత్తం కూడా గ్రైండ్ చేసేసేయాలన్నమాట. నిలవ పెట్టుకోకుండా అప్పటికప్పుడు తినేసేయాలి అంటే కనుక కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి మనం రోస్ట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల దాకా నల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ నల్ల నువ్వుల ప్లేస్లో మీరు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. జనరల్గా ప్రసాదంలో నల్ల నువ్వుల్ని వాడతారనమాట. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేయండి. ఇలా అన్నీ వేసేసి బాగా కలిపేసి 1 గంట పాటు ఈ పిండిని నానబెట్టాలండి. గంట లేదా 2 గంటల పాటు పిండి నానిన తర్వాత పొంగనాల పాత్రని స్టవ్ మీద పెట్టి పొంగనాల గుంతల్లోకి నెయ్యిని గాని లేదా నూనెని గాని వేయండి. నేనైతే నెయ్యిని వాడుతున్నాను, ప్రసాదం ఫ్లేవర్ అండ్ టేస్ట్ రావడం కోసం. సో నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న ఉన్నియాప్పం బ్యాటర్లోంచి కొంచెంగా పిండి తీసుకుంటూ పొంగనాల కింద వేసి 2 వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఉన్నియాప్పం 2 వైపులా కూడా రౌండ్గా రావాలి అంటే పైన కాస్త పచ్చిదనం పిండి ఉన్నప్పుడే రెండో వైపుకి ఫ్లిప్ చేయండి, రౌండ్ షేప్లో వస్తాయి. ఇలా 2 సైడ్స్ కూడా చక్కగా కాలిన తర్వాత వీటిని తీసుకుని మళ్ళీ మనం రెండో బ్యాచ్ కింద వేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని కూడా పొంగనాల కింద వేసేసుకుని పక్కకు తీసేసుకోవటమే. ఇవి చల్లారే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ దీని రుచి ఇంకా పెరుగుతుందన్నమాట. అది దీని ప్రత్యేకత. చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్దీగా పిల్లలకి స్నాక్ రూపంలో ఏదైనా చేయాలి అంటే ది బెస్ట్ రెసిపీ అండి ఇది. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.